హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి చెక్కలు. ఈరోజు వీడియోలో చెక్కలు చేశానమాట. చూడండి, కరకరలాడే చెక్కలు ఫ్రెండ్స్. మనకు పండగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? అప్పలే కదా. నేనైతే మా పిల్లల కోసం అయితే చెక్కలు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్కలు అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అండి, ఇది బియ్యం పిండి, నువ్వులు, కొంచెం పసుపు, కొంచెం కారం. కారం టేస్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే నేనైతే పిల్లలు తింటారని కొంచెమే వేసానండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకున్నాను పిండి. చెక్కలు అనేవి మనకి ఏ సైజు కావాలో చూసుకొని మనం అదే సైజులో చేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి, మా కిట్టి కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నాడండి. మా మమ్మీ ఒక్కతే చేస్తుందని నేను కూడా చేస్తున్నాను. నేను మమ్మీ చేస్తే తొందరగా పిండి అయిపోద్ది, తొందరగా అయిపోద్ది అని చేస్తున్నాను. హెల్ప్ చేయండి, అందులో వేసేయండి. కొంచెం కలిపి ఎలా మా చేతిలో రాదే. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలా ఉంటే ఇలా చూడండి, నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు చెక్కలు అనేవి పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, మామూలుగానే ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ సైజులో వస్తాయి చెక్కలు. చూడండి, నేనైతే ఇలా క్లాత్ మీద వేసుకుంటున్నాను. మీరు క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా అయితే నేనైతే క్లాత్ మీద అయితే వేసుకున్నాను. అయితే మా పాప పడుకున్నప్పుడు చేస్తున్నానండి చెక్కలు.
పండగ వస్తుందంటే మా డాడీ అయితే మమ్మల్ని అయితే ఆ కళాయి దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదనమాట. 5 కిలోల దాకా చేసేది. పండగ అయిపోయినాక కూడా మేము తినేదండి చాలా రోజుల దాకా, 15-20 రోజుల దాకా తినేది. అలాంటిది ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను. పిల్లల కోసం అయితే చేస్తున్నానండి. మా పాప పడుకుంది, పడుకునే వరకు అయితే చేద్దామని చేస్తున్నాను అనమాట. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడే కాలుతాయి అన్నమాట. చూడండి, ఆయిల్లో బుడగలు వెళ్ళకపోతే మనకు చెక్కలు అనేది ఫ్రై అయినట్టే. చూడండి, చూడండి చెక్కలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.